16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. వాటిలో 6,100 పోస్టులకు నియామకం పూర్తి కానుంది. మిగిలిన 10,762 పోలీస్ కానిస్టేబుల్ ఖాళీల నియామకానికి ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ సమర్పించడం అయింది మరియు సదరు ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష. 2014-19 కాలంలో మొత్తం 7,623 పోలీస్ కానిస్టేబుల్ కు నియామకాలు చేపట్టడం జరిగింది. ఏదైతే ఇంకా చేయాల్సి ఉందో దానికి కూడా అధ్యక్ష, ఇంతకు ముందు మనకి కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో 13,000 మందికి ట్రైనింగ్ ఇచ్చేదానికి కెపాసిటీ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు రాష్ట్రం మన కొత్త విభజన జరిగిన తర్వాత కేవలం 6,000 మందికి మాత్రమే ట్రైనింగ్ ఇచ్చే కెపాసిటీ కలిగిన పిటిసిస్ ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర. దాని వల్ల ఇప్పుడు 6,000 ఫేజెస్ వారీగా చేస్తున్నాము. ఇంకొక మెయిన్ ఎగ్జామ్ ఒకటి పెండింగ్ ఉంది అధ్యక్ష. పెండింగ్ ఉన్న తర్వాత ఒక చిన్న కోర్టు ఇష్యూ ఉంది, దానికి కూడా ఎఫిడవిట్ వేసి ఆల్మోస్ట్ ఆల్ 1.5 మంత్ లో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి కొత్తగా కానిస్టేబుల్ ని ట్రైనింగ్ కూడా పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఆల్రెడీ 4 న్యూ బెటాలియన్స్, ఐఆర్ బెటాలియన్స్ ఉన్నాయి అధ్యక్ష. ట్రైబల్ బెటాలియన్ ఏర్పాటు చేయడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదనలు కూడా పంపిస్తాం అధ్యక్ష. దాని మీద కూడా సానుకూలంగా గవర్నమెంట్ స్పందించేటట్టుగా సార్ మాట్లాడతాం అధ్యక్ష. దీన్ని హైబ్రిడ్ మోడల్లో తీసుకెళ్లి ఒక్కొక్క కానిస్టేబుల్ కానీ ఏ పోలీస్ కుటుంబానికైనా దగ్గర 10 నుంచి 15 లక్షల వరకు ఆరోగ్య భద్రత కల్పించేటట్టుగా కూడా ఈ రోజు ప్రతిపాదనలు రెడీ చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అధ్యక్ష.